ప్రసాద్గా మల్లికతోని మాట్లాడినవారా? మాట్లాడిన్నే అమ్మా. నీకంత డౌట్ ఉంటే మల్లికని అడుగుపోవే. మా అడిగిన కానీ దాన్ని మంచిగా మాట్లాడరా ప్రసాద్గా. మళ్ళీ అదోటి ఇదోటి అని దాన్ని బాధ పెట్టకు. ఇవ్వరికే ఊరంతా ఎట్లా అనుకుంటారు, అట్టటిగా నన్ను చెడదని చెప్తారు. ఏంటిదే కాంతం, మెల్లగా నన్నే అంటాను కదా. నిన్ను కాదే రాజవ్వ, ఊరోళ్ళన్న మాట అంటానా. మరి అనరానే, పెళ్ళై 5 నెలలు అవుతుంది, ఓ ముద్దు లేదు ముచ్చట్లేదు. పొల్లను అవ్వగారింటికి వెళ్ళగొట్టిండు కొడుకు, మరి అవ్వ అనేది చూసుకుంటుంటదా అని ఊరోళ్ళందరూ ఆడిపోసుకోరానే? అందరు నిన్నే అంటారు. నేను అట్లెందుకు చేసిందే? నువ్వు అట్లనే చేసినావు, నేను వచ్చి చెప్పేదాకా నీకు తెలియదు. ఇంకా నువ్వే కొడుకు వెనకేసి కత్తివి. మర్చిపోయినావా? ఇలా ఇద్దరికి కార్యం చేయి. పెళ్ళై 5 నెలలు అవుతుంది, గీ ముద్దు ముచ్చట్టుండదా? సరే రాజవ్వ, వాళ్ళిద్దరికి కార్యం చేపించే బాధ్యత నాది. అనుడు కాదే, ఆ పని చేసి మాట్లాడు ముందుగాలు. సరేనే రాజవ్వ, నువ్వన్నట్టే వీళ్ళకు కార్యం చేపిస్తా. ప్రసాద్గా ఇన్నావు కదా ఊరోళ్ళ మాటలు. ఏం చేస్తావో ఏమో తెలియదు గాని మల్లిక నెల తిరిగే లోపు నెల తప్పాలరా. గప్పుడు కదా ఊరోళ్ళ ముఖం మీద తన్నినట్టయితది. ఏంటిదే అమ్మ నువ్వు అనేది? ఏం తెలియనట్టు మాట్లాడతానవేంద్రా ప్రసాదు. గవన్ని కాదురా, ఇవాళ నీకు కార్యం ఉన్నది, నువ్వు పోయి తయారుగా పో. ఏంది అమ్మ నువ్వు? వచ్చిందే ఇప్పుడే మళ్ళా కార్యం అని మొదలు పెడతారా? ఒక 2 రోజులు ఆగరాదుర్రి, మేమంతా సెట్ కావద్దా? ఏంద్రా సెట్టా? సెట్టు లేదు మన లేదు, ఇవాళ ఎట్టు చేసి నీ కార్యం జరగాల్సిందే. నువ్వు ఎన్నెన్న చెప్పే, నేనైతే ఇప్పుడు ఒప్పుకోను. ఆహా, ఒప్పుకోవా బిడ్డ? సరే సరే ఒప్పుకోగాని రాజవ్వా, గా పురుగుల మందు డబ్బిటియే. రాజవ్వా, ఆ మందు డబ్బిటియే. ఇవాళ నేను ఆ మందు తాగి చచ్చిపోతా. నా మాట వినప్పుడు నేనెవరి కోసం బతకాలే? ఇయ్యే రాజవ్వా, నేనెవరి కోసం బతకాలే? ఎందుకు బతకాలే? ఇటీ నీ దండం పెడతా, ఇటీ రాజవ్వా. నాకు ఆ పురుగుల మందే దిక్కు. నా కొడుకు నా మాట వినడు, చెయ్యడు. ఆడదలు పెళ్ళెందుకు చేసుకుంటాడో నాకు అర్థమే అయితలేదు. ఇక్కడ అందరు అనుకున్నట్టు ఆడుకుంటాడే కావచ్చే, అందుకే మల్లికను దగ్గర తీర్చలేడు. ఏడవకు, ఇగో అడుగుళ్ళని కన్నందుకు ఈ మందు డబ్బా దారి రావు. ఇక అత్యత్తుగా నా పొల్ల జీవితం నాశనం చేసిర్రు. అది ఎవరినన్నా ఒకని మగపోరని చేసుకొని మంచిగా సుఖంగా ఉండకపోనా? నా కొడుకు పెళ్లి అయ్యే అని తిరిగినావు నా చుట్టూ. ఆఖరికి అడుగుళ్ళనికి ఇచ్చి పెళ్లి చేసినావు నా పొల్లను. అనుభవించే, ఇగో ఈ డబ్బా తీసుకొని రావు. నీ కొడుకు నీ మాట విన్నప్పుడు ఎందుకుగా సావు. ఇటీ రాజవ్వ, ఈ మందు తాగి తత్త, నాకు ఈ జీవితం వద్దిగా. దేవుడా, నేను మంచి పెళ్లి చేసిన, అని పిల్లలతో ఆడుకుందాం అనుకున్నా. మనవడో మనవరాలో ఎవరో ఒకరుంటే అలాతోటి ఆడుకుందామని నేను అనుకున్నా. కానీ ఈడెందుకు ఇట్లా చేస్తాడు? నా కొడుకు గీసొట్టాడని తెలియదు రాజవ్వ. ఇటీయే నేను తాగుతా, ఈ బతుకెందుకు బతకాలి? ఇంకా ఎంతసేపు అని చూస్తావా? అట్లా తాగు. పెద్దమ్మా, నువ్వు కూడా ఏంది అమ్మ? నువ్వు గదింది తాగమంటావు. రాజవ్వ ఎందుకు తాగమంటాంద్రా? నేనే తాగుతా. నా గోస నీకు అర్థమైతలేదురా ప్రసాద్గా. ఇక నువ్వు నన్ను ఆపకు, నేను తాగుతానా. ఇది తాగి నేను కూడా మీ నాన్న దగ్గరికి పోతా. ప్రసాద్గా, ఇక నువ్వు నన్ను శివరి చూపులు చూసుకో బిడ్డ. ఇక నేను కనబడా. ఏంది అమ్మా చెప్తే నీకు అర్థమైతలేదా? అర్థమైతలేదురా, ఇక నువ్వేమన్నా వేసుకో, నేను తాగుతానా. అమ్మా అద్దే, అమ్మా అద్దే, తాగకే. నువ్వేం చెప్తా అదే చేద్దా. ఎందుకే అమ్మకి ఇట్లా చేస్తాను? నువ్వు తప్పితే నాకెవరున్నారే? నువ్వు ఇట్లా చేస్తే నేను బతుకుతానా? నాన్న నేను చిన్న ఉన్నప్పుడే వేయండు. ఇక నువ్వు కూడా నన్ను వదిలిపెట్టి పోయి నన్ను అన్నదం చెయ్యి. అద్దే అమ్మా. ఏం చేయాలిరా ప్రసాదు? నన్ను ఊరోళ్ళు కొద్ది మాటలు అంటారా? అవన్నీ నీకు తెలివైరా. ఆ అవమానం నేను తట్టుకోలేను బిడ్డ, అందుకే నేను ఇంతగానో ఇబ్బంది పెడతానా. పోరా ప్రసాదు, పోయి మల్లికతోటి కలిసి ఉండు. సరేనే అమ్మా, నువ్వు చెప్పినట్టే చేస్తా. ఇలా కార్యానికి కూడా అన్ని సిద్ధం చేయుర్రి. నీ మాటకు నేను ఎదురు చెప్పనే అమ్మా, నువ్వు నాతోటి ఉంటే చాలు. అమ్మయ్య, ఒప్పుకున్నవారా? అటు ఇటు చేసి ఒప్పుకున్న పట్టు, నాకు అదే చాలు. అమ్మా, నువ్వు ఇంకొకసారి నేను మందు తాగుతా అని అనకే. నువ్వు దూరం అయితే నేను తట్టుకోలేనే. సరేరా ప్రసాదు, ఏడవకు. నేను ఎడిపోతురా నిన్ను వదిలిపెట్టి. ఏడవకు బిడ్డ, ఏడవకు. సరేనే అమ్మా. అరే ప్రసాదు, నువ్వు రెడీగా పో బిడ్డ. మేమిద్దరం నీ కార్యానికి ఏమేం కావాలో అన్ని సిద్ధం చేస్తాం.
మల్లిక కూడా ఈ విషయం చెప్పాలి. అది లోపల నీకోసమేరా మిరపకాయ బజ్జీలు చేస్తుంది. దానికి ఈ విషయం తెలియదు. తెలిస్తే అది కూడా సంబరపడుతుంది. సరేనే అమ్మా, నీ ఇష్టం. సరే, నువ్వు పోయి మంచిగా తానం చేసి తయారు కాపు. సరేనే అమ్మా, రెడీ అయితా. మెల్లగా అటు ఇటు చేసి ఒప్పించినా కదనే. మరి ఏమనుకుంటానవే? ఇప్పుడు సంతోషంగా ఉందానే నీకు? ఏమని నిర్గదించినావానే? అబ్బా అబ్బా అబ్బా, ఏం యాక్టింగ్ ఏం యాక్టింగ్. కాంతం, నువ్వు చప్పుడియాక గా సినిమాలలో పోవే. ఉండే రాజవ్వ, ఆడు మళ్ళీ ఇంటాడు. సపడేకుండు. మల్లికకి చెప్దాం పావే. చెప్పుదాంపా. మిరపకాయ బజ్జీలు చేసుడు అయిపోయిందానే? అయిపోయింది అత్తమ్మా, తీసుకోర్రి. మల్లికవ్వా, నీ కార్యానికి నువ్వే మిరపకాయ బజ్జీలు చేసుకున్నట్టయిందే. పోవే, నీ బావ నీకోసమే చూస్తాడు కావచ్చు. చీ, మిరపకాయ బజ్జీలు తీసుకోవే అత్త అంటే ఏంది నువ్వు? ఎందుకు చిక్కుపడతానవే? ఉన్నదే చెప్పినా కాదు మల్లికవ్వా. నువ్వు ఆగి అత్త, ఏది పడితే అదే మాట్లాడుతావు. ఏది పడితే అది కాదు మల్లిక. నిజమేనే, మీ అత్త చెప్పేది అంతా నిజమే. నీకును ప్రసాద్కి కార్యం ఏర్పడి ఎత్తనమే. చీ అత్తమ్మా, మీరు కూడా మేంది. అయ్యా సిగ్గు, ఈ సిగ్గు అంతా ఆపుకొని నీ మోన ముంజర పడిపో సిగ్గు. ఉండే రాజవ్వ, నీ కోడలు నీ ఏడిపించిన కడు చాలు. మల్లిక, నాకు కావాల్సిందైతే మనవడో మనవరాలోనే. ఎవరో ఒకరిని వీలైనంత తొందరగా నా చేతిలో పెట్టినామనుకో, నేను వాళ్ళతో ఆడుకుంటానే. అప్పుడు నా మనసు నిమ్మలం అవుతుంది. ప్రశాంతంగా ఆడుకుంటా వాళ్ళతోటి. సరే అత్తమ్మా, నా చేతిలో ఏం లేదు, అంతా బావ చేతుల్లోనే ఉంది. మల్లిక, నువ్వు ఆ మిరపకాయ బజ్జీలు పక్కకు పెట్టి నువ్వు తయారుగా పోవే. ప్రసాద్ గారు కూడా ఇప్పుడే స్నానానికి పోయిండు. నువ్వు కూడా స్నానం చేసి తయారుగా పో. మేము అంతలోపు మీ రూమ్ రెడీ చేస్తాం. సరే అత్తమ్మా. మల్లికవ్వా, ఇగో నువ్వేం భయపడకు, మేము ఇక్కడనే ఉంటాం, సరేనా? సరేనే అత్త. నాకు భయం అవుతుంది అత్త, నువ్వు ఇక్కడనే ఉంటావు కదా. అయ్యో, చెప్పినా కదనే బిడ్డ, నేను ఇక్కడనే ఉంటా. నువ్వైతే పో బిడ్డ, పో. అమ్మయ్య, మొత్తానికైతే ఇలా నొప్పించిన. ఒప్పించుడైతే ఒప్పించినాం గాని మనం అనుకున్నదైతే అవుతుందో కాదనే నాకు డౌటే కొడుతుంది. తెల్లారాకే తెలివదే. ఏందే రాజావు నువ్వు, మళ్ళా నాకు లేనిపోని అనుమానం పెట్టినావా? అనుమానం కాదే, ఉన్నదే చెప్పినా. వాళ్ళిద్దరు కలిసి ఉంటే మనమే కాదే సంబరపడేది. గదే గాని ఇప్పటిదాకా ఇంట్లో లేవు కాదే, ఎటు పోయేస్తాను? ఎట్లేదండి, పూల మొక్కలకు నీళ్లు పట్టేస్తానా. ఆహా, పూల మొక్కలకు నీళ్లు పడుతున్నారా? పూల మొక్కలకు నీళ్లు పడుతున్నావంటే నమ్మినా గాని తమరు ఏమన్నా వంట చేసిరా చేయలేదా? చెయ్యలేదండి ఇంకా. ఆహా, అయితే ఇక పూల మొక్కలకు నీళ్లు పడుతున్నా అంటావు అంతేనా? లేకుంటే అక్కడెవడన్నా ఉంటే ఆ దగ్గర వండేస్తానవా? ఏం చేస్తానవే ఇది వరరాక? ఏం మాటలండి అవి, ఎందుకట్లా మాట్లాడుతున్నారు? ఆహా, ఇట్లా మాట్లాడద్దా? మరి ఎట్లా మాట్లాడమంటారో? అమ్మా రాణిగారు, ఇప్పటిదాకా ఎవరిని కలిసి వస్తున్నారు? ఇట్లా మాట్లాడితే ఓకేనా నీకు? ఎందుకండి అట్లా మాట్లాడుతున్నారు? ఇవన్నీ పక్కన పెట్టు. నువ్వైతే పోయి ముందు వంట అయిపోవే. నీ సంగతి తర్వాత చూస్తగాని పోవే, పోయి వంట అయిపో. సరే అండి, చేస్తా. ఏంది ఎప్పుడు చూసినా నాకు భయపడ్డట్టే ఉంటుంది. ఒక్కసారి కూడా నాకు ఎదురు చెప్తలేదేంది? దీని వాలకం చూస్తుంటే నాకు ఎందుకు డౌట్ వస్తుంది. దీని సెల్ అయితే నాకు ఒక్కసారి కూడా కనబడనిది. ఏడ పెడుతుందో ఏందో. ఒకసారి దాన్ని ఫోన్ చెక్ చేద్దాం, ఏమన్నా ఉంటే తెలుస్తుంది. నాకు తెలియకుండా ఎవరినన్నా మెయింటైన్ చేస్తుందంటవా? నేను ఇన్నన్నా నా దగ్గర అణిగి మనకి ఉండాల్సిన అవసరం ఏమున్నది? అబ్బా, ఇది ఫోన్ ఏడబెట్టుంటది? టేబుల్ పైన లేదు, బెడ్ మీద లేదు, అసలు ఏడబెట్టుంటది? అబ్బా, మెత్త కింద పెట్టినవానే? ఈ రోజు నా చేతిలో నీ పని అయిపోయింది పో. ఫోన్ లాక్ పెట్టుకోకంటే ఫోన్ లాక్ పెట్టుకుంటాంది. ఎవరిని మెయింటైన్ చేస్తాందో ఆగ దీని సంగతి ఇవాళ చెప్తా. దీని తెలివి మామూలుది కాదు, ఎప్పుడు చూసినా లాక్ పెట్టే ఉంటది. ఇప్పుడు ఏం చూడరాదే ఎట్లా? అగో, ఎవడో ఫోన్ చేస్తాడు కదా, ఎత్తుదా మాగు, ఎవడో తెలుస్తుంది. హలో శైలు మేడం, ఏమైంది మేడం? ఉన్నారా మేడం? మీ అమ్మా నాన్నలు చంపి 6 నెలలకు వస్తుంది. మన డీల్ ఏమైంది మేడం? అప్పుడు ఇస్తా అనుకుంటా ఎన్ని రోజులు ఆపుతారు ఇట్లా? అబ్బా కొడుకా, ఎవడీడు?
దాని అమ్మ నాన్నలు చంపించింది ఇదేనా? హలో మేడం, మీరు ఇట్లనే మౌనంగా ఉండండి. ఇదే నా లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్. మీరు ఏం చేస్తారో ఏమో, ఈ 5 రోజులలో నాకు రావాల్సిన డబ్బు నాకు అప్పయ్యకపోయేది అనుకో, ఈ విషయం డైరెక్ట్ గా మీ మోహన్కి చెప్తా. ఏమనుకుంటున్నారు? ఓకేనా మేడం? బాయ్. అమ్మా, దీని అమ్మా నాన్నలు చంపించింది ఇదేనన్నమాట. ఏం తెలియని అమాయకురాలు తీరు నా దగ్గర ఇంత మంచిగా ఉంటుంది. వామో, దీన్ని అస్సలు నమ్మద్దు. వెంటనే ఈ విషయం పోలీసులకు చెప్పాలి. అమ్మయ్య, డెకరేషన్ ఇప్పుడు అయిందే. నీదైందా అనే కాంతం? ఇంకా పూలు చల్లుకుంటే అట్లనే ఉంటానవా? ఏమైంది రాజవ్వ? అట్లనే చూస్తాను. పోదాం పావే, వాళ్ళని రమ్మందాం. అబ్బా, ఎంత మంచిగా అనిపిస్తుంది ఇట్లా చూస్తాంటే. నా శోభనం రోజులు గుర్తుకొస్తానే. ఏముండే రాజవ్వ, నువ్వోటి అంత మంచిగా చూసుకున్నాడా నీ బావ నిన్ను? మరి మీ బావైతే నన్ను ఇష్టపెట్టకనే పోవే. తెల్లని రాక ఒకటే ఆట నడిచింది. అవునానే రాజవ్వ, ఏమనుకున్నా గాని బావ పెద్ద ఆటగాడే. ఏ నా బావనేమనకు, జిట్టు పెట్టకే. ఇప్పటి గూడెం గదే ఆట ఆడుతుంటే. ఏం మనిషివే నువ్వు, ఇప్పుడు కూడా నానే? గట్లంటే ఏందే, మేము ఆలమవలం కాదా? ఆరానికి 5-6 సినిమాలు నడితే నాకు. మీ బావ చూడ్డానికి అట్లున్నాడు గాని నన్ను అసలు ఇచ్చిపెట్టాడే. శ్రీరామా, నీకైతే సిగ్గే లేదే రాజవ్వ. పోదాంపా, వాళ్ళని రమ్మందాం. వాళ్ళనైతే ఈ రూమ్లకైతే తోలు. కాంతం, నాకెందుకో మీ బావని చూడబుద్ధి అవుతుంది. పోయేత్తనే. ఆగే రాజవ్వ, ఏడిపోతావు? ఈ సందుతో అటే పోదాం అనుకుంటారా? శుభమాని నీ కోడలకు కార్యం జరుగుతా అంటే పక్కకుండా పోతే ఎట్లనే? ఇక నాకు ఆగుతలేదే, ఏం చేయమంటావు? ఇదంతా చూస్తాంటే అట్టి ఉండబుద్ధి అయితే అని నాకు. ఇక రుచి మరిగిన పానమే, ఒక్క 5 నిమిషాలు అట్లా పోయేత్తనే. చీ, ఆగే రాజవ్వ, అంతా రోత మాటలు మాట్లాడతాను. రోత ఏందే రోత? అందరు చేసుకునేదేనే, ఇదేమన్నా కొత్తగా చేసుకుంటానా మేము? నా బావ నేను ఏదో అట్లేగా కానిస్తాను. నీకు దండం పెడతాను రాజవ్వ, వాళ్ళ నువ్వు రూమ్ లో దూలదాకా కొంచెం ఓపిక పట్టుకో, తర్వాత నువ్వు ఎడన్నా పోదు గాని. నన్ను కట్టేస్తానవే నువ్వైతే. నా లోపలికెళ్ళి కాము కట్టలు కట్టలు జంపకత్తాంది గాని ఇక ఆపుకుంటానా నీకోసం. అబ్బా ఆపుకోవే రాజవ్వ, ఆపుకో. మనం పోయి వాళ్ళని తీసుకుని వద్దాం పావే. సరే సరే, పోదాంపా. ప్రసాదు, రెడీ అయ్యి రారా? రెడీ అయినమే. పారి, ఆ రూమ్లో మీకోసం మంచిగా రెడీ చేసి పెట్టినాం. అటు పోయే పారి. సరే పెద్దమ్మా. మల్లికవా, పారా. సరేనే. సంబరం అవుతలేదు, ఉరుకుతారు. చూసినావా నా కోళ్ళాలు? చూసినే రాజవ్వ, మొదగాలు అద్దన్నారు గాని ఇక అవతలే రాళ్ళు కూడా. పావే, పోయి వాళ్ళకు పాలు పనులు ఇచ్చేద్దాంపా. పాపా, పోదాంపా. బావా, డెకరేషన్ చూసినావా ఎంత మంచిగా చేసిరో? ఈ డెకరేషన్, ఆ పూలు, ఇవన్నిటిని చూస్తుంటే నా మూడంతా చేంజ్ అవుతుంది. ఏమైంది బావా, నీలో నువ్వేమో మాట్లాడుకుంటాను? ఏం లేదు మల్లిక, మంచిగా చేసిరు డెకరేషన్. సరే బావా, కూర్చో మరి మంచం పైన. నువ్వు కూడా కూర్చోపోయినావు మల్లిక. వద్దులే బావా, నువ్వైతే కూర్చో. నువ్వే నాని అత్త, నేను దడుచుకున్నా ఒక్కసారి. ఎందుకే? ఇక ఈ పాలు తీసుకొని నీ మొగనికి. ఇటు ఇయ్యి అత్త. మల్లికావా, ఇగో ఇక్కడ సీట్లు పెట్టినా, అప్పుడోటి నోట్లు వేసుకోర్రే బోరు కొడితే. నా మంచి మంద, మీకేం బోరు కొడతాయి గాని. పోవే అత్త నువ్వంతా. పోతాం అయ్యో. ప్రసాద్గా, ఏమన్నా అవసరమైతే ఫోన్ చేయి నాకు. ప్రసాదు, అరే పొల్లె నువ్వు భయపెట్టకు. అసలే నువ్వు మరటని, పొల్లెకేం తెలియదు. మెల్లగా. పెద్దమ్మా, నువ్వు నా ఇజ్జత్ తీయకు. నువ్వు పోయి ఇక్కడి నుంచి. ముందుగాలేమో అద్దన్నాడు, ఇప్పుడేమో మమ్మల్ని ఎల్లగొడతాడు. కానీరి. అరే ప్రసాదు, నెల రోజులలోపు శుభవార్త చెప్పాలే. మా చెప్తాడు బాయే, ఆడు అసలే ఊపి మీద ఉన్నాడు. పోదాంపా. జోరు చూస్తా అంటే ఒక్కడే కర్మ 5 అనేటట్టే ఉన్నాడు. పాపా.